ఆర్ఎస్ఎస్ ఆర్ఏడబ్ల్యూపై నిషేధం విధించాలన్న యుఎస్సిఐఆర్ఎఫ్ నివేదికపై భారత్కు చెందిన 275 మంది ప్రముఖులు మండిపడ్డారు. ఈ నివేదిక అబద్ధాల మయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం తగదన్నారు. మాజీ జడ్జిలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఆర్మీ మాజీ అధికారులు ఈ నివేదికను తప్పుపట్టారు. ఆర్ఎస్ఎస్ పై నిషేధం విధించాలంటూ అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ యుఎస్సిఐఆర్ఎఫ్ చేసిన సిఫార్సులను 275 మంది ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. మాజీ జడ్జిలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, ఆర్మీ మాజీ అధికారులు ఏకతాటిపైకొచ్చి అమెరికా తీరును ఎండగట్టారు. ఈ రిపోర్ట్ పచ్చి అబద్దాల పుట్టని, ఇది వారి మేధోపరమైన దివాళాకోరుతనం, మతిస్థిమితం లేని ఆలోచనలకు నిదర్శనమంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేయాలని, కొందరు భారతీయుల ఆస్తులు సీజ్ చేసి ప్రయాణాలపై ఆంక్షలు విధించాలన్న సిఫార్సులు వారు తీవ్రంగా తప్పుపట్టారు. దేశ నిర్మాణం కోసం క్షేత్రస్థాయిలో అద్భుతమైన సేవ చేస్తున్న ఆర్ఎస్ఎస్ పై ఎలాంటి ఆధారాలు లేకుండా గుడ్డిగా నిందలు మోపడం ఏంటని 275 మంది ప్రముఖులు నిలదీశారు. భారత్ పై ఇలాంటి కక్షపూరిత నివేదిక రాసిన వాళ్ల బ్యాక్గ్రౌండ్ ఏంటో అమెరికా ప్రభుత్వం తక్షణమే ఎంక్వైరీ చేయాలని డిమాండ్ చేస్తూ ఒక జాయింట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. అమెరికా ప్రజలు కట్టే ట్యాక్స్ డబ్బులతో ఇలా భారత్ కు వ్యతిరేకంగా పనిచేసే శక్తులను పెంచి పోషిస్తున్నారని అమెరికా ప్రభుత్వాన్ని ఉతికారేశారు. దేశంలో పటిష్టమైన న్యాయ వ్యవస్థ ఉన్నప్పుడు మతపరమైన హక్కుల ఉల్లంఘన జరిగితే వ్యవస్థలు చూస్తూ ఊరుకుంటాయా అని అమెరికాను సూటిగా ప్రశ్నించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఆదర్శ్ కుమార్ గోయల్, హేమంత్ గుప్తా సహా 25 మంది రిటైర్డ్ జడ్జిలు, 119 మంది మాజీ బ్యూరోక్రాట్స్ ఈ లెటర్ పై సంతకం చేశారు. మాజీ ఎలక్షన్ కమిషనర్లు ఓపీ రావత్, సునీల్ అరోరా, అలాగే 131 మంది మాజీ సైనికాధికారులు కూడా ఈ జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చిన వారిలో ఉన్నారు. ఇండియాపై బురద జల్లేందుకు ప్రయత్నించిన అమెరికా కమిషన్ కు మన మాజీ ఉన్నతాధికారులు ఇచ్చిన ఈ స్ట్రాంగ్ కౌంటర్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్లో హాట్ టాపిక్ గా మారింది. యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడమ్ అనే అమెరికా ప్రభుత్వ సంస్థ ప్రతి సంవత్సరం వివిధ దేశాల్లో మైనార్టీల భద్రత, మత స్వేచ్ఛపై నివేదిక ఇస్తూ ఉంటుంది. భారత్లో మత స్వేచ్ఛ దిగజారుతోందని, భారత్ను ప్రత్యేక ఆందోళనకరమైన దేశంగా గుర్తించాలని యుఎస్సిఐఆర్ఎఫ్ తన నివేదికలో పేర్కొంది. మత స్వేచ్ఛ ఉల్లంఘనలకు పాల్పడుతోన్న సంస్థల ఆస్తులను స్తంభింపజేయాలని, ఆయా సంస్థల ప్రతినిధులను అమెరికాలోకి రాకుండా ఆంక్షలు విధించాలని సూచించింది. ఆర్ఎస్ఎస్ తో పాటు రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ రాను నిషేధించాలని యుఎస్సిఐఆర్ఎఫ్ అమెరికా ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. యుఎస్సిఐఆర్ఎఫ్ నివేదికను భారత్ తీవ్రంగా ఖండించింది. యుఎస్సిఐఆర్ఎఫ్ రిపోర్ట్ లెక్కలేనంత తిక్క ఉన్న ట్రంప్ తరహాలోనే ఉందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రిపోర్ట్ అసత్యాలమయమని విదేశాంగ శాఖ విమర్శించింది.